అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు ముఖ్యంగా మహిళలందరికీ ఒక శుభవార్తను చెప్పాలా. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పథకాలలో భాగంగా మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు కదా. అది ఎప్పటి నుంచి అమలు చేస్తారా అని చాలామంది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది కదా. ఇప్పుడు చూద్దాం. ఎన్టీఏ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఇది మంచి ప్రభుత్వం. కరపత్రం విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెదేపా భాజపా అధ్యక్షులు పల్లు శ్రీనివాసరావు, పురంధరేశ్వరి గారు. ఈ నెల 20 నుండి ప్రజల్లోకి వెళ్దాం. 2047 కల్లా 15% వడ్డీ రేట్లతో సాధించాలి. ఎన్టీఏ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి రోజు నుండి ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. 100 రోజుల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలలోనికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు, నేతలను సూచించారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మంచి పనులు ప్రజల్లోనికి తీసుకెళ్దాం. కోట్ల మంది ప్రజలు మనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని కక్ష సాధింపు చర్యలను తావులేదని చెప్పినారు. అంటే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారంటే దీపావళి నుంచి ఉచితంగా పంపిణీ చేస్తారు. తెలుసుగా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు కదా. అది ఎప్పటి నుంచి అంటే దీపావళి నుంచి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ మరి ఒకసారి ధన్యవాదములు.